మాతృదేవతల యొక్క సహకారం అంది ధనము లక్ష్మి సమకూరాలన్నా, చేసే పనిలో వృధా లేకుండా ఉండాలన్నా పూష అనే దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పూషా మాతృదేవతల యొక్క సహకారం అంది ధనము లక్ష్మి సమకూరాలన్నా, చేసే పనిలో వృధా లేకుండా ఉండాలన్నా పూష అనే దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ఉండాలని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈ పూషా స్థానం ఎక్కడుంటుంది, దాని లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం ఒక ఇంటిని నిర్మించాలంటే, లేదా ఒక కర్మాగారాన్ని, ఒక ఆఫీస్ని, లేదా ఒక కమర్షియల్ బిల్డింగ్ ని నిర్మించాలంటే ఏకాశీతి పదవాస్తు పద్ధతిలో నిర్మించాలి అని చెప్పి సమ్రాంగన్ సూత్రధార్, మహమ్మత్, విశ్వకర్మ ప్రకాష్, మనుషాలయ చంద్రిక ఇలాంటి వాస్తుశాస్త్ర గ్రంథాలన్నీ చెబుతున్నాయి. ఏకాశీతి పదవాస్తు అంటే ఏంటంటే, మనం ఎంచుకున్న నిర్మాణం చేయ తలపెట్టినటువంటి స్థలంలో నిలువుగా 10 గీతలు, అడ్డుగా 10 గీతలు గీసి మొత్తం భాగాన్ని 81 భాగాలుగా విభజించాలి. ఒక్కొక్క భాగాన్ని ఒక పదం అన్నారు. ఇగో ఇట్లా నిలువుగా 10 గీతలు, అడ్డుగా 10 గీతలు గీస్తే ఇగో ఇట్లా ఏర్పడేదాన్ని దీన్ని పదం అంటాం. ఈ ఎన్ని పదాలు ఏర్పడతాయి? 9 × 9 81 పదాలు ఏర్పడతాయి. ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా వివరించడం జరిగింది. ఒక్కొక్క దేవతా స్థానానికి ఒక్కొక్క గుణధర్మం ఉంది. ప్రతి దేవతా స్థానానికి ఒక స్పెషల్ ఎనర్జీ ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఊర్జ శక్తి ఉంటుంది. ఈ శక్తి ద్వారా ఆ స్థానం యొక్క దేవతా స్థానం యొక్క ఎనర్జీ ఆ ఇంటికి ఉపయోగపడుతుంది. అసలు ఈ దేవతా స్థానాలు ఎన్నున్నాయి, ఎలా ఉన్నాయో చూద్దాం. మొత్తం 45 దేవతా స్థానాలు అనుకున్నాం. ఆ దేవతా స్థానాలని ఒక ఇంటికి ప్లాన్ చేసేటప్పుడు విధి విన్యాసం అంటే మొత్తం ఎంచుకున్న స్థలాన్ని 4 వీధులుగా విభజించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. బ్రహ్మ విధి, దేవ విధి, మనుష్య విధి, పైశాచ విధి. ఈ 4 వీధుల్లో బయట దాన్ని పైశాచ విధి అంటారు. ఇందులో 32 దేవతా స్థానాలని చెప్పడం జరిగింది. ఈ లోపల 13 దేవతా స్థానాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, శిఖి, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్, సర్ప, దితి, అతిథి. ఇవి మొత్తం 45 దేవతా స్థానాలు. ఈ 45 దేవతా స్థానాలలో ఇది నార్త్ అయితే, ఈ నార్త్ 0 degrees-కి 45 అడుగులు ఇంటూ 45 అడుగులు అంటే ఎగ్జాక్ట్ 0 degrees-కు ఉన్నటువంటి ఒక స్క్వేర్ ప్లాట్, ఐడియల్ ప్లాట్ ని తీసుకొని మనం స్టడీ చేస్తున్నాం. ఇందులో అగ్ని స్థానం తర్వాత ఉండేదే పూష. ఈ పూషా స్థానం వాస్తు నియమానుసారంగా ఉన్నట్లయితే ధనాన్ని, లక్ష్మిని అందిస్తుందని చెప్తున్నారు. అసలు పూష అంటే నిఘంటు అర్థం ఏంటంటే పోషణను అందించేది, పోషించేవాడు, పోషణను అందించేది అని అర్థం. అంటే మొత్తం ఇంటికి కావలసినటువంటి పోషణను అందించేటువంటి స్థానం పూష అనేటువంటి దేవతా స్థానం. అన్ని వసతులు సమకూరుతాయి. పూషా స్థానం వాస్తు నియమానుసారంగా ఉంటే అన్ని వసతులు సమకూరుతాయి. నెక్స్ట్ ఏం చెప్పారు? మంచి పోషణ అందుతుంది. మంచి పోషణ అంటే ఏంటి? ఒక పని చేస్తున్నాం, ఆ పనికి కావాల్సినటువంటి డబ్బులు కానీ, ధనం కానీ, ఆ కంపెనీ నడవడానికి అవసరమైన టెక్నాలజీ కానీ, ఆ కంపెనీ నడవడానికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ కానీ, అన్ని రకాల వసతులు సమగ్రంగా సమకూరుతాయి. పూష అనేటువంటి స్థానము వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే. వాస్తు నియమానుసారంగా ఉండడం అంటే అక్కడ టాయిలెట్ ఉండొద్దు, సెప్టిక్ ట్యాంక్ ఉండొద్దు,
లేదా ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేయొద్దు, ఫ్లోర్ అనీవెన్ గా ఉండొద్దు, గోడలు పిచ్చులు ఊడొద్దు, రంగు యాంటీ కలర్ వేయొద్దు, ఇట్లా లేకపోతే ఒక చెప్పుల స్టాండ్ ఉండవద్దు, ఒక డస్ట్బిన్ పెట్టవద్దు, ఇలాంటివన్నీ వాస్తు నియమాలే. ఇవన్నీ ఫాలో చేసినప్పుడు ఆ స్థానం మంచి పోషణను ఇస్తుంది. నెక్స్ట్, అసలు మాతృశక్తిని సూచిస్తుంది అని చెప్పినాం. మాతృశక్తి అంటే ఏంటి? మనకు జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రంలో మాతృశక్తులను కొన్ని చోట్ల 7 రకాలుగా, 9 రకాలుగా, 12 రకాలుగా చెప్పడం జరిగింది. మనం 9 రకాల వాస్తు శాస్త్ర నియమానుసారం 9 రకాల మాతృశక్తులను తీసుకున్నట్టయితే అవి ఏంటంటే బ్రాహ్మిణి, వైష్ణవి, రౌద్రి, వారాహి, నారసింహిక, కౌమారి, మాహేంద్రి, చాముండి, చండిక. ఏంటివి? బ్రాహ్మిణి, వైష్ణవి, రౌద్రి, వారాహి, నారసింహిక, కౌమారి, మాహేంద్రి, చాముండి, చండిక. ఈ 9 రకాలైనటువంటి మాతృదేవతల యొక్క కృప ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. తద్వారా ఆ ఇంటి నిర్వహణకు, లేదా వాళ్ళు చేసే వ్యాపారానికి, వారు చేసే ఉద్యోగానికి, లేదా వారు నడిపే కంపెనీకి అవసరమైనటువంటి పోషణ సమృద్ధిగా లభిస్తుంది. తద్వారా లక్ష్మి, ధనం ఆ ఇంట్లో సమకూరుతాయి. ఇది పూషాస్థానం యొక్క పాజిటివ్నెస్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్. ఒకవేళ పూషాస్థానం వాస్తు నియమాలకు వ్యతిరేకంగా నెగిటివ్లీ చార్జ్డ్ అయితే ఏమవుతుంది? మొదలు పెట్టిన పనులు పూర్తి కావు. మొదలు పెట్టిన పనులు ఏవి పూర్తి కావు. ఒకవేళ జరుగుతున్నా కూడా ఆగి ఆగి సాగుతూ ఉంటాయి. లేదా వాస్తు దోషం మరీ ఎక్కువగా ఉంటే చేయవలసిన పనులు, చేయాలనుకున్న పనులు పూర్తిగా నిలిచిపోతాయి. ఎప్పుడు? పూషాస్థానం వాస్తు విరుద్ధంగా ఉన్నప్పుడు. నెక్స్ట్, ఇంకా ఏం జరుగుతుందంట? ఇతరుల మద్దతు లభించదు, ఒంటరితనం వెంటాడుతుంది. తద్వారా లక్ష్మికి, ధనానికి దూరం అవుతారు. ఎందువల్ల? పూష అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు లక్ష్మి, ధనం దూరం అవుతుంది. కాబట్టి 9 రకాలైనటువంటి మాతృదేవతల యొక్క కృప లభించాలంటే, తద్వారా లక్ష్మి అనుగ్రహం దొరికి ధనవంతుడిగా విలసిల్లాలంటే పూష అనేటువంటి దేవతా స్థానం వాస్తు నియమానుసారంగా ప్లాన్ చేయబడాలి.